పడుతుంది, మళ్లీ లేస్తుంది, మళ్లీ పడుతుంది. ఇది బంగారం, వెండి ధరల పరిస్థితి. ఇంతకీ వీటి ధరల్లో ఎందుకిలా జరుగుతోంది? హెచ్చుతగ్గుల వల్ల లాభపడుతోంది ఎవరు? నష్టపోతోంది ఎవరు? ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అనూహ్యంగా ధరలు పెరిగిపోయాయి. కానీ మొన్న ధరలు అమాంతం పడిపోయాయి. 2-3 రోజులు అదే పరిస్థితి. నిన్నటి రోజున మళ్లీ పసిడి, వెండి ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. అసలు బంగారం, వెండి ధరల్లో ఎందుకింత వ్యత్యాసం వస్తోందన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్కు కొత్త చైర్మన్ నియామకం, CME మార్జిన్ పెరగడంతో పాటు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు దిగడంతో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. అయితే దీన్ని కొందరు మదుపరులు అవకాశంగా మార్చుకున్నారు. దీర్ఘకాలిక వ్యూహాలతో కొనుగోళ్లకు దిగారు. దీంతో మళ్లీ బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధరలు కూడా పెరిగాయి. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో బంగారం ఔన్స్ $4,887 స్థాయికి చేరుకుంది. వెండి $85.98 వద్ద ట్రేడ్ అయింది. మన దేశంలో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నిన్న మధ్యాహ్నం 1 గంటకు 10 గ్రాముల మేలిమి బంగారం ధర $156,000 చేరింది. కిలో వెండి $2,74,000 పలుకుతోంది. అంటే ఒక్క రోజులో బంగారం ధర 6,000, వెండి ధర $20,000 పైగా పెరిగింది. మొత్తానికి బంగారం, వెండి ధరలు మరింత దిగొస్తే కొందామని ఎదురుచూస్తున్న వాళ్లను తాజా పెరుగుదల నిరాశపరిచింది. మున్ముందు ఈ లోహాల ధరలు ఎలా ఉంటాయో చెప్పలేని అనిశ్చితి నెలకొంది.